స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. జై భవానీ. నవనాథపుర పట్టణము మహాలక్ష్మి కాలనీలో మరి భారత్ గ్యాస్ సుమనన్న ఆధ్వర్యంలో, అదేవిధంగా పవర్ యూత్ సభ్యుల సహకారంలో, అదేవిధంగా మహాలక్ష్మి కాలనీ వాసుల అందరి సహకారంతో గత 3 సంవత్సరాలుగా ఇక్కడ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు గత 15 సంవత్సరాల క్రితం హుస్నాబాద్ గల్లీలో ఇదే పవర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు 5 సంవత్సరాలు నిర్వహించుకొని మరి సుమనన్న గారు ఇక్కడికి షిఫ్ట్ అయిన సందర్భంలో మనం మళ్ళీ చేసుకుందామని చెప్పేసి వీళ్ళందరి సపోర్ట్ తీసుకొని మరి ఖర్చుకు వెనుకాడకుండా మరి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారు ప్రతిరోజు రోజు ఒక అవతారం. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా అన్న శ్లోక ప్రమాణంగా అమ్మవారు రోజు ఒక అవతారాన్ని ఎత్తి రాక్షసులను సంహరించడానికి మరి ఈ యొక్క దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాము. ఈ విధంగా ఒకరోజు ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలు, ఒకరోజు దీపాలంకరణ సేవ, అదేవిధంగా ఇంకో రోజు చండీ హోమము, అదేవిధంగా సరస్వతి పుస్తక పూజ, గాజుల సేవ, అదేవిధంగా సౌభాగ్య ద్రవ్య సేవ, అదేవిధంగా పల్లకీ సేవ, ఇవన్నీ కూడా నిర్వహించుకొని ఈరోజు అమ్మవారికి మరి అపరాజిత ఆరాధన, శమీ వృక్ష ఆరాధన చేసుకొని అమ్మవారిని ఉద్వాసన చేసుకోవడం జరిగింది. మరి చాలామందికి ఒక సంశయం, అమ్మవారి నిమజ్జనం ఎప్పుడు చేసుకోవాలి అని అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అమ్మవారి మరి శుక్రవారం చేయాలా, మంగళవారం చేయాలా అని అందరికీ సందిగ్ధంలో ఉన్నారు. శుక్రవారము మంగళవారం కాదమ్మా, అందరూ భక్తులను గుర్తుంచుకోవాలి. నిమజ్జన కార్యక్రమం ఉద్వాసన జరిపినాము అని అంటే మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ ఏ వారం వచ్చినా కానీ ఖచ్చితంగా నిమజ్జనం చేయాల్సిందే. ఇది శాస్త్రవచనము. దసరా నాడు మరి ఉద్వాసన చేసుకొని దసరా తెల్లారి నాడు మరి నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలి. భక్తులందరూ కూడా ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పింది ఎవరు కూడా దయచేసి ధర్మాన్ని మాత్రం పాటించండి. ఎవరు చెప్పినా కానీ ధర్మాన్ని మాత్రం వదులుకోకుండా నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలి శాంతియుతంగా. ఈ విధంగా మరి సహకరించినటువంటి పవర్ యూత్ సభ్యులందరికీ, అదేవిధంగా భారత్ గ్యాస్ సుమనన్న వారి కుటుంబానికి, సభ్యుల కుటుంబాలకు అందరికీ కూడా మరి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై భవానీ. ఆర్మూర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది 3వ సంవత్సరం జరుపుకుంటున్నాం. మేము మహాలక్ష్మి కాలనీలో పవర్ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగింది. అలాగే నిన్న అన్నదానం కానీ, మన చండీ హోమం కానీ భక్తులందరూ కూడా విచ్చేసి సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. నిమజ్జన కార్యక్రమం కూడా శాంతియుక్తులతోని, భక్తి శ్రద్ధలతోని నిర్వహిస్తామని కోరుకుంటున్నాం. హాయ్, నా పేరు ధవల సాయి. నేను చిన్నప్పటి నుండి పెయింటింగ్స్లో ఇంట్రెస్ట్ ఉంది. నేను ఈ ఫీల్డ్లోనే ఇప్పుడు ప్రొఫెషనల్గా కూడా ఆర్ట్లోనే సెటిల్ అయ్యాను. ఒక 3 years నుండి ప్రొఫెషనల్గా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా. ఎక్కడి నుండి ఆర్డర్స్ వస్తున్నా కానీ అక్కడికి వెళ్ళి చేస్తుంటా. నేను సెల్ఫ్ టాట్ ఆర్ట్. పెయింటింగ్ చేయడానికి నాకు 4 hours పట్టింది. యూజువల్గా నేను లైవ్ పెయింటింగ్స్ చేస్తుంటా వెడ్డింగ్స్లోకి వెళ్ళి, అండ్ ఆర్డర్స్ కూడా తీసుకుంటుంటా. పెద్ద పెద్ద పెయింటింగ్స్ కానీ, వాల్ పెయింటింగ్స్ కానీ ఇది చేస్తుంటా. ఇది నార్మల్గా నాకు 1 day నుండి 7 days మధ్యలో టైం తీసుకుంటా ఒక్కొక్క పెయింటింగ్ చేయడానికి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పవర్ యూత్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ.